జై శ్రీరామ్. మన సీతారాముల కళ్యాణం అన్నీ చూడముచ్చటగా చేశారు మా కొండయ్య పంతులు గారు. అందరూ చూసి తరించండి. ప్రతి సన్నివేశం విడమరిచి చెప్పి మరీ చేశారు. చూడండి మరి. ఆ విధంగానే ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి సంకల్పం చేసుకున్నాం. అంటే ముందుగా ఆ గణపతి పూజ చేసుకుని పుణ్యాహవాసం చేసుకుని స్థలం అంతా కూడా శుద్ధి చేసాం. స్థలం శుద్ధి చేసుకుని స్వామివారు ఆ కళ్యాణి వెళ్ళి వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే ఓం అనహవం పరిహవం పరిభాగం పరిక్షయం విశ్వప్రాంధ్రహ్యామ్యహం అనహోదం ప్రహోదకం దుర్భేరిదుదోషం భగస్వదేవత్రయాదత్రయోషామ్యహం ఆరాత్రే అగ్నిరత్మారాత్రే నివాదే త్వావిరత్రే అని ఆ కళ్యాణి వేదికి వచ్చారు స్వామివారు. కళ్యాణి వేదికి వచ్చిన తర్వాత స్వామివారికి ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమం నిబుని రక్షాబంధనము యజ్ఞాపేది కార్యక్రమం చేస్తామన్నా. అంటే ఆయన రాజుగారు కాబట్టి రాజునికి, బ్రాహ్మణులకి, కోమట్లకి మీరందరికీ కూడా యజ్ఞాపేది ఉంటుంది. ఆ యజ్ఞాపేది ధారణ చేస్తుంటాం. యజ్ఞాపేది ధారణ చేసే ముందు ఆ యొక్క రక్షాబంధనం అంటే వివాహాన్ని ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా ఉండడం కోసం చెప్పేసి ఆ యొక్క రక్షాబంధనం అంటే వాళ్ళకి కడతారు, స్వామివారికి కడతారు. రామువారికి, శ్రీరాదేవికి ఆ కళ్యాణం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ రక్షాబంధన పూజ కార్యక్రమం చేస్తారు. రక్షాబంధన పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి రక్షాబంధన పూజ అయిపోయిన తర్వాత రక్షాబంధనము మరియు యజ్ఞోపవేతం చేస్తావాడ అంటే ఉద్ధాంగ బోధ ద్వితీయ యజ్ఞోపవేతం అని చెప్తున్నారు. అంటే ముందుగా తల్లిదండ్రులు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసే ఒక రంగు వేస్తారు. వివాహంలో వారికి మామగారు వేస్తామట ముష్యాజ్ఞ ప్రతిష్టాపనం అని చెప్పేసి ఆ యొక్క వారందరూ కూడా యజ్ఞ విధానం చేసుకుంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కోసం చెప్పేసి అత్తగారు మామగారు కూడా ఒక యజ్ఞోపేతం వేస్తూ దాంతో సరిగ్గా వెండి యజ్ఞోపేతం కూడా వేస్తారు. వెండి యజ్ఞోపేతం వేసిన తర్వాత అప్పుడు స్వామివారికి స్వామివారి అందరూ కూడా కూర్చోబెట్టి వారిద్దరికి కూడా వారి యొక్క ప్రవణ చెప్తారన్నమాట. ఏమిటయ్యా ప్రవణ అంటే యాభై మీకు మొత్తం ఏంటని అడుగుతారు. అందుకే కాశీ గోత్రమును అదే శివ శ్లోకము ఏదో గోత్రం చెప్తారు. అంటే మీ గోత్రం చెప్తున్నారు కదా, మీ గోత్రంలో ఆ తల్లిదండ్రులు ఎవరు, ఆ తాతయ్య గారు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. అడిగినప్పుడు వారి యొక్క పరిచయం చేస్తూ ఉంటారు. అనుమోదక శుక్రుజే ముష్కుజేవ చత్వార సౌభాగిన అన్నారు. అంటే కర్త అంటే చేసేవారు, కాళేయుడు అంటే చేయించేవారు, ప్రాణగస్య ప్రేరకస్య అంటే ప్రేమించేవారు గోవింద. కాబట్టి మన ఇంట్లో కార్యక్రమం చేసుకున్నామన్నా చాలా కష్టం, రూపాయి పెరుగుతూ ఉంటుంది. కానీ దేవుడికి అంటే మరి ఎందుకోసం చేసేవాళ్ళు అంటే గ్రామంలో ఉన్న జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క ఆలయం కట్టుకోవాలి. ఆలయం కట్టింది కదా, ఆలయం కట్టినది సరికాదు, ఆలయాభివృద్ధి కోసం మన వంతు అయ్యో రూపాయలు వచ్చాయి ఇచ్చే ఇంటింటికో పుష్పము ఈశ్వరుగా అలాగే అందులో కర్పూరం బిళ్ళలు కర్పూరం బిళ్ళలు ఎవరా రెండు రాకుండా ఇంకా
అభివృద్ధి చేస్తే ఇంకా ధనం లభ్యం అవుతే అందరూ కూడా సహకరించినట్లయితే స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అంటే మీరు వచ్చినా రాబోయినా అందరూ క్షేమంగా ఉండే కోరుకుంటాం. కానీ మీ అందరూ వచ్చేసుకోండి భగవంతుడి శక్తి వస్తుంది. ఎందుకోసం అంటే మీలో ఉన్న దోషాలను పోగొట్టడానికి భజంద్రులు అమ్మవారిని ఎడమించి కట్టాలన్నమాట. అలా ముట్టించి ఎడం చేతి కట్టండి. యజ్ఞావేదం బలవం పవిత్రం ప్రజాపదే స్వయం నిర్ధారణమైంది కాబట్టి పరిచయం చేసుకున్నమాట. ఎలాగంటే అబ్బాయి వాళ్ళు మంచివాడండి, అబ్బాయి గోత్రం ఇదండి, అమ్మాయి గోత్రం అని చెప్పేసి చెప్తున్నారు కదా. స్వామివారికి ఆ కళ్యాణ వేది వచ్చి ఉన్నారు. స్వామివారు కళ్యాణ వేది వచ్చిన తర్వాత స్వామివారు అయ్యా మా అమ్మాయి పూర్వకాలం ఎక్కడైనా అబ్బాయి ఉంటే అమ్మాయి వాడిని వెళ్ళేసి మీ అమ్మాయిని చేసుకుంటాము అని చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే సమయం వచ్చింది. ఎక్కడైనా అమ్మాయి ఉంటే ముందు తీసుకుపోతారు పెళ్లి చేసుకోవడానికి. అంటే కట్నంలో తగ్గలేదు, అలా అయిపోయింది, అమ్మాయి జరగట్లేదు. అయితే అలాగే రాముల వారిని వివాహం చేయాలి రాముల వారికి అని చెప్పేసి వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే మీరందరూ కూడా వివాహం చేయాలి. ఎలాగా అని చెప్పేసి 4 వేదాలని 4 వేదాలు పంపించారు. పంపించిన తర్వాత ఆ ఒక జనక మహారాజు యొక్క కుమార్తె ఉందండి, ఆవిడనిచ్చి వివాహం చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇదయ్యా మనం చూస్తే ఎక్కడున్నాము, జనక మహారాజు అంటే జనక విశ్రాంతిలో ఉన్నాడు, మనం అంత దూరం వెళ్ళగలము అని చెప్పేసి అంటే అప్పుడు స్వామివారిని వారిద్దరు కూడా వివాహం చేద్దాము అని నిర్ణయం చేసి వారిద్దరు కూడా పరిచయం చేసుకున్నారట. ఓం జలసాగవేంద్రం బ్రాహ్మణేభ్యః శుభం భూలో మహారాజ
మహారాజు దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామచంద్రమూర్తి. అంటే రాముడు ఒక్కడే కాదు కదా, రాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ ఉన్నారు. కానీ రాముడు వారికి ఆయన తండ్రి మాట దాటినవాడు. ఆయన స్వామివారు దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి చెప్పగానే అప్పుడు సీతాదేవి గోత్రం ఏంటయ్యా అని చెప్పేస్తున్నారు. మహారాజవర్మణ పౌత్రీ జనక మహారాజవర్మణ పుత్రీ బ్రాహ్మణ విశ్వములు సచ్చిదానంద రూపిణీ చంద్రవంశ ప్రావణీ శ్రీ సీతానామ్నీ కన్యాం. చతుర్భద్రము సదర వ్యవహారాలు హస్వ వ్యవహారాలు జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి అని చెప్పేసి చెప్పి వారిద్దరికి వివాహాన్ని సంకల్పం చేసుకున్నారు. వివాహానికి వచ్చారు. స్వామివారికి కన్యాదానం చేసే ముందు అల్లుడు యొక్క కాళ్ళు కలుగుతాడు మామగారు. అక్కడ ఎందుకోసం అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ వరాయ అన్నాడు. అంటే సాక్షాత్తు మహావిష్ణుమూర్తి భావం చేత అల్లుడు కాళ్ళు కలుగుతుంటాడు. అల్లుడు చిన్నవాడి కాళ్ళు ముట్టుకోకూడదు కాదు. అంటే సాక్షాత్తు మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి మన కుమార్తె అదే భావం చేత స్వామివారికి కన్యాదానం కాళ్ళు కలుగుతూ ఉంటారు అనమాట. ఆడవాళ్ళమ్మ మీ నీళ్ళు పోయింది ఆయన కలుగుతారు. అలా కూర్చోడానికి ముందు వెళ్ళదు. క్షణ పర్యంతం మధ్యే వర్తిన కాలే బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్తు స్వప్న సుషుప్తి అవస్థాసు మనః వాక్ ఇంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశేచ జ్ఞానతః అజ్ఞానతశ్చ సమస్త పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అందరూ కూడా చెప్పుకోండి. మయా సహ దశ పూర్వేణ సహస్రావధానే ఏకైక పాదుకావర్గక్రమేణ సర్వరాజ్యపకర్షణ సంవిధకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థో సూర్యమండల పర్యంతం ధృతరాజేర్వర్గ సహస్రావధానే ఏకైక దిలాపకర్గక్రమేణ సర్వరాజ్యపకర్షణ సంవిధకాలే
బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం రమేశ్చంద్రమండలపర్యంతం మృతరాజేరుగరుడమహత్రావసానే ఏకైకయపాప కరగక్రమేణ సర్వరాజ్యపగరగణగమ్యకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం మాఘేర్ధ్రువమండలపర్యంతం మృతరాజేరుగరుడమహత్రావసానే ఏకైకమాశాపగరగక్రమేణ సర్వరాజ్యపగరగణగమ్యకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం గోలోమభర్నక్షత్రమండలపర్యంతం మృతరాజేరుగరుడమహత్రావసానే ఏకైకలోమావగరుడక్రమేణ సర్వరాజ్యపగరగణగమ్యకాలే ఒక కన్యాదానం చేస్తే ఏమవుతుందో అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వం శానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాసిత్యర్థం మాసై ధ్రువమండలం అంటే నువ్వులు కింద నుంచి రాసి వస్తే ఎంత అయితే ఉంటాయో అన్ని సంవత్సరాలు వారు సుఖంగా ఉండాలి పితృదేవతలు. మాసై ధ్రువమండలం అంటే విలువలు మాసై ధ్రువమండలం బ్రహ్మలోకే నివాసితం త్రివిధీకృత అగ్నిష్టోమ వాజపేయ అశ్వమేధాది శతక్రదు అంటే 100 క్రతువులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంటాం. కాబట్టి అబ్బాయి పుట్టడం విషయం కోసం కానీ కన్యాదానం చేస్తేనే ఫలితం వస్తుంది. కాబట్టి కన్యాదానంలో స్వామివారి యొక్క కన్యాదానం చేశారు. అమ్మాయిని సీతాదేవి రాములవారి కన్యాదానం చేశారు. కన్యాదానం అయిన తర్వాత మధువర్గాలు ఉంటాయి. మన ఆ మధువర్గ వెండిపల్లి లక్ష్మీ అడుగుతాను జాతి అయిపోతే ముహూర్తానికి ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి శుభముహూర్తం చేస్తూ ఉండవు. అంటే జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తము. అంతవరకు కూడా ఎవరికి వాడు అమ్మాయి చూసుకోకూడదు. అందుకే తెర ఉంటుంది. తెర మాత్రమే శాస్త్రం మిగిలింది. ఆ ఈవెంట్లని అవన్నీ ఇవాళ చూస్తారు. అది తప్పది. అబ్బాయి ముహూర్తం అయితే అమ్మాయి చూసుకోకూడదు. అందుకే శ్రీరామభద్రీ జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగి శ్రీ విష్ణుభద్రీ భూరికమాధావధూనాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన స్వరగ్నే విఘ్నేశ్వరో నామ సురేణ పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ శిశువులు గోవింద స్వయం దృష్టాన్ తృతీయాన్ జపేది అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా పరస్పరం చూసుకున్నారు. చూసుకున్న తర్వాత అందరూ కూడా అప్పుడు అక్షరాలు వేయాలన్నమాట.
అంటే మామూలుగా మనం మానవ పెళ్లిలో కూడా అబ్బాయి అమ్మాయి చూసుకుంటేనే లేకూడదు. ఆ తలంలో నిజమే పెడగానే 2 లక్షలు అదే రేటు కన్నా కొంచెం ఎక్కువ ఇచ్చి తీసుకోండి. అదే దాని మీకు తోచింది ఇవ్వచ్చు. అంటే అది ఇచ్చింది ఇంకొంటే తీసుకోకూడదు దేవుడిది కాబట్టి కొంచెం డబ్బు ఇవ్వాలి. డబ్బు ఇచ్చి తీసుకున్న తర్వాత దాని నిమిత్తంగా అది మీరు ఇచ్చిన డబ్బులు భగవంతుడిగా ఉపయోగిస్తామాట. ఏదో నువ్వు కోసమో జరుగుతుందో అదే మన బట్టలు కొంటాం. ఇప్పుడు స్వామివారికి మాంగళ్య ధారణ పూజ జరుగుతుంది. అంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్రాంశమగే పంజీవ శరదాంశం చెప్పేసి అమ్మాయి మెడలో ఆ యొక్క పెళ్లిగురు మంగళాలను నడిచారు. కానీ స్వామివారు అంటే లోక కళ్యాణార్థమై లోకాన్ని రక్షించడం కోసం ఆయన పెళ్లి చేసుకుంటాట. కాబట్టి మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతునా కంటే భద్రాంశమగే సాజీవ శరదాంశం అంటే జీవులందరూ కూడా సుఖంగా ఉండాలయ్యా అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క కళ్యాణాలు చేస్తున్నాం. కబుర్లు ఆడవాళ్ళతో కలిసి కబుర్లు వస్తాయి. కానీ భగవంతుడి దగ్గర వచ్చేది భగవంతుడి ధ్యానం చేసుకోండి. భోజనం చేస్తూ మాట్లాడుకోండి. అందరూ కూడా భోజనం చేస్తూ మాట్లాడుకోండి. కాబట్టి ఈ లోపల దేవుడు కళ్యాణం చూడండి. చాలా శ్రద్ధగా చేసుకున్నాం కళ్యాణాన్ని. కాబట్టి ఆ శ్రద్ధగా చేసిన వరకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం మాట్లాడుకునే ఫలితం వస్తుంది. అదే భగవంతుడి ధ్యాస పెట్టి భగవంతుడే మనం దర్శనం చేసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి. కళ్యాణం ఇంకో కళ్యాణం కళ్యాణం అయిపోయినాయి. రాబోయే కళ్యాణ సంవత్సరం మోసాలు జరుగుతుంది. మన చూడలేము కళ్యాణం అంటే చూసే ఇంక ముందు నాడు కళ్యాణానికి. కాబట్టి అందరూ కూడా ఆ కళ్యాణంలో మాంగళ్య ధారణ పూజా కార్యక్రమం జరుగుతుంది. మాంగళ్య ధారణ అయిన తర్వాత స్వామివారికి తలంబరాలు పోస్తారు. తలంబరాలు పోసేది ఏంటంటే రావుల గారు పోసినప్పుడు ఆ యొక్క తలంబరాలు నీలంగా మారిపోయేట, అమ్మవారి పోసినప్పుడు తెల్లగా మారిపోయింది. అంటే అంత మహత్యం అన్న తలంబరాల్లో ఉన్నది. ఎందుకోసం అంటే ఆ యొక్క ప్రజాపతి శ్రీరామ్ నిసహ అని చెప్పేస్తున్నాడు. ఆ యొక్క ఆవు 2 గోళ్ళని ఇది మనకి ఎద్దులు కట్టేసి ఎలాగైతే మనం ఒక కాలు నిర్మిస్తామో అలా భార్యాభర్తలో కూడా పశువు మేకామస్తముద్రా ప్రజా మేకామస్తముద్రా భార్య అనుకోండు, భర్తలు ఇద్దరు కూడా అన్ని ఇద్దరు కూడా అన్యోన్యంగా అందుకోసం మాంగళ్య ధారణ చేస్తారు. జీలకర్ర బెల్లం కూడా ఈ జీలకర్ర బెల్లం అంతా కూడా జీలకర్ర అంతా కూడా పరీక్షలు ఉంటుంది. బెల్లం ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా స్వామివారికి ఆ యొక్క ఎవరికి కూడా భోజనం పెట్టిందా మాంగళ్యంలో తలంబరాలు పెట్టకూడదు. అది ఆయన దేవుడి పడుకోవడం తినేస్తారేమో అని భయవేసి చెప్తున్నా. కాబట్టి స్వామివారికి ఇద్దరికే చెల్లేదు.
వేయాలన్నమాట. ఓ బయలుకి మేడం చేయండి. ఓం వెనక్కి కొంచెం వెనక్కి వేస్తే బాగా వస్తుంది. ఎలాగ దండలు మార్చుకోవాలి కదా, అందుకని స్వామి అలా మార్పిస్తున్నాడు. మనం వేసింది కాదు. మా జాగ్రత్త మొక్కలు ఇచ్చారా? జాగ్రత్త మొక్కలు